ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మీ అందరికీ కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. మరి ఇప్పుడు లెసన్ నెంబర్ 37కి మనము నేర్చుకుందాము. ఇది ది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ రిఫార్మేషన్, సంస్కరణల తర్వాత ప్రభావం. ఇది చదువుకోవలసిన భాగం ఏమనగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7 నుండి 13 వచనాలు. ఇది ఫిలడెల్ఫియా చర్చ్ గురించిన మాటలు దీంట్లో రాయబడి ఉంది. అంటే యేసు ప్రభు వాళ్ళకిచ్చిన వర్తమానం అనమాట. కంఠత వాక్యము 1 కొరింథీ 9:16, తర్వాత ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10 వచనాలు. ఇవి రెండు కూడా మనం చదువుకుందాం. 1 కొరింథీ 9:16లో ఇలాగ రాయబడి ఉంది. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ప్రకటన 3:10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. ఇంగ్లీష్లో కూడా చదువుకుందాము. 1 కొరింథీ 9:16. For though I preach the gospel, I have nothing to glory. For necessity is laid upon me. Yeah, woe is unto me if I preach not the gospel. Alage Revelation 3:10. Because thou hast kept the word of my patience, I also will keep thee from the hour of temptation, which shall come upon all the world to try them that dwell upon the earth. సువార్త ప్రకటించడం అనేది అది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే యేసుక్రీస్తు చేసిన కార్యాలు ఏంటి అనేది మనము ప్రజలకు తెలియపరచాలి. యేసుప్రభు చేసింది ఆల్రెడీ పాస్ట్ కదా, ఆల్రెడీ అయిపోయింది. కానీ ఆ సువార్త, ఇప్పుడు ఆ సువార్తని ప్రకటించడం ద్వారా ఆ సువార్తని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకు రక్షణ దొరుకుతుందన్నమాట. ప్రకటించకపోతే ఏమవుతుందంటే వాళ్ళకు రక్షణ దొరకదు. ఎందుకంటే వాళ్ళకి సత్యం తెలియదు. యేసుక్రీస్తు వాళ్ళ కొరకు ఏం చేస్తారనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు ఏమవుతారు? నశించిపోతారనమాట. అందుకనే యేసుప్రభు ఆయన పరలోకానికి ఎత్తపడడానికి ముందు, అంటే ఆరోహణం అవడానికి ముందు ఆయన ఒక పెద్ద, హి హస్ గివెన్ us ద గ్రేట్ కమిషన్, అంటే లాస్ట్ వర్డ్స్. ఇప్పుడు ఎవరైనా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మనకు చెప్తారు కదా. ఆ విధంగానే యేసు ప్రభు కూడా పరలోకానికి ఎత్తపడడానికి ముందు ఆయన శిష్యులతో ఒక మాట అన్నారనమాట. పరలోకంలోనూ భూలోకం మీదను సమస్త అధికారం నాకు ఇవ్వబడి ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలి? మీరు వెళ్ళి సర్వలోకానికి ఈ సువార్తని ప్రకటించండి. ఎవరైతే నమ్మి బాప్టిజం తీసుకుంటారో వాళ్ళు రక్షింపబడతారు. నమ్మని వాళ్ళకి వాళ్ళు నశిస్తారని దేవుడు చెప్పారనమాట. సో అది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. సో అది మనం ప్రకటించవలసి ఉందన్నమాట. ప్రభుని అంగీకరించిన తర్వాత మనకు దేవుడు ఏమిస్తాడు? ఆ భారంని మోపుతున్నాడు. ఈవెన్ పరిశుద్ధమైన పౌలు కూడా ఏమంటాడు? సువార్తని నేను ప్రకటించకపోయిన ఎడల అది నాకు శ్రమ. ఎందుకంటే నేను ప్రకటిస్తున్నాను, నన్ను ప్రకటించినను, అదేంటి, నాకు అతిశయ కార్యం ఏమీ లేదు. ఎందుకనగా ఆ భారము, అంటే ఆ సువార్త భారము నా మీద మోపబడి ఉన్నది అని చెప్తున్నారు అనమాట. యేసుప్రభు ఏమన్నారు? భారం మోయువాడ మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానన్నారు. అది కాకుండా ఏంటి అంటే మనం ఎంతో శ్రమపడి కష్టపడి మనం పాపం చేస్తున్నాం. అలాంటి పాప భారం మోసుకున్న వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు? నా యొద్దకు రండి, నేను మీకు ఏమి ఇస్తాను? విశ్రాంతి ఇస్తానని ప్రభు చెప్పాడు. అంటే ఏంటంటే మన మీద నుండి ఉన్న సైతాను కాడిని ఆయన తొలగిస్తున్నాడు అనమాట. మన ఆ భారాన్ని తొలగిస్తున్నాడు, పాప భారాన్ని తొలగిస్తున్నాడు. సో తొలగిస్తున్నారు. కానీ తర్వాత మనం ఏం చూస్తున్నాము? ఆయన ఏమంటున్నాడు? నా యొద్దకు వచ్చి నా కాడిని ఎత్తుకోండి, సాత్వికుని మళ్ళీ నేను దీన మనస్సు కలిగిన వాడిని మీరు తెలుసుకున్నట్లు నా కాడిని మీ మీద తీసుకొని మీరు నేర్చుకోండి, నా దగ్గర నేర్చుకోండి అన్నాడు. అంటే మనం ఏం చేసి మన పాపభారం మనం తొలగిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ఇచ్చే ఆ కాడిని మనం కూడా మోయాలన్నమాట. అదేంటంటే ఆ సువార్త భారం. ఇప్పుడు మన పాపభారం లేదు, సువార్త భారం. ఆ సువార్తని తీసుకొని మనం అందరికీ కూడా తెలియపరచాలన్నమాట. అది దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ. సో అది చేయడం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే యేసుక్రీస్తు ఆయన చెప్పిన ఆ ఆజ్ఞని మనం ఏం చేస్తున్నాము? నెరవేరుస్తున్నామని అర్థం అనమాట. సో అది తీసుకొని మనము ఏం చేయాలి? మనం ప్రకటిస్తే మనకు, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నారు? యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను. అంటే మనల్ని ఒంటరిగా వదిలిపెట్టట్లేదు. కానీ ఆయన ఒక సైడ్లో, ఒక కాడిలో ఒక సైడు ఆయన తీసుకుంటున్నాడు, ఇంకొక సైడు మనల్ని కూడా మోయమని చెప్తున్నారు అనమాట. అంటే హూ ఈజ్ అవర్ గ్రేటర్ పార్ట్నర్? యేసుప్రభువే మనకు గ్రేటర్ పార్ట్నర్గా ఉంటారు. మనము ఆయనతో పాటు మనం నడిచి
మరి ఆయనతో మనము నేర్చుకోవాల్సి మరి ఉంది, ప్రకటించవలసి ఉంది. ఆ సువార్తని మనం ప్రకటించే భారము మన మీద మోస్తున్నారనమాట. సో మనం ఏం చేయాలంటే మనం కూడా సువార్తని ప్రకటించడానికి సిద్ధపడాలి. మన దగ్గరికి సువార్త వచ్చిందంటే ఎంతో మంది కష్టపడినారు, ఎంతో మంది శ్రమలు అనుభవించారు, ఇంకా వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు, ఎంతో భారము మోసారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు మనకు అది అందించగలిగారు. సో అదేవిధంగా మనం కూడా ఏంటంటే రాబోయే జనరేషన్కి మనం కూడా ఏం చేయాలంటే మన దగ్గర నుండి సువార్త ప్రకటింపబడాలి. సో ఇక్కడ మనము చూస్తే ఆ సమయంలో క్రైస్తవ సంఘం మనకు తెలుసు కదా, బైబిల్లో మనం చదివితే అపోస్తల బోధ అనేది ఒకటి ఉంది. సో అపోస్తల బోధ కొంతవరకే 300-400 సంవత్సరాల వరకే అది ఏమైంది, 300 and odd సంవత్సరాల వరకు ఆ సువార్త ద్వారా అనేకులు రక్షణ పొందారు. అంత కూడా బాగానే ఉంది. తర్వాత ఎప్పుడైతే కాన్స్టాంటైన్ ఆయన మార్పు కలిగి ఆయన మతాన్ని, క్రైస్తవ మతాన్ని ఆయన అంగీకరించాడో, అక్కడి తర్వాత ఏమైందంటే ఒక రోమా మతం అయిపోయింది. అది రోమన్ క్యాథలిక్ చర్చ్ అనేది అక్కడ స్థాపింపబడింది అనమాట. సో దాని ద్వారా ఏమైందంటే నిజమైన సత్యము ఏంటి దాచపడింది, ఇంకా పోపుది మరి అంత లోకప్రకారమైన ఆచారాలు, ఇంకా వాళ్ళ బోధలు అంత కూడా తప్పుడు ఉపదేశములు అంత కూడా సంఘంలో వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా ఏమైంది అక్కడ రోమన్ క్యాథలిక్ పోపు ఉన్నాడు అక్కడ, మళ్ళీ వాళ్ళను మరి రాజ్యము అంతా కూడా ఒకటైపోయింది అనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు అన్ని అబద్ధ బోధల్ని తీసుకొచ్చి ప్రజలకు ఏం చేశారు, వాళ్ళకు సత్యంని అందించలేదు. అది ఏమైపోయింది, అది పూర్తిగా మరుగై ఉందన్నమాట. చీకటి కాలం అది. సో ఇక్కడ మనం చూస్తే ఆ సమయంలో ఏంటంటే 4th century to 14th century ఎన్ని సంవత్సరాలు, 1000 years సత్యము మొయ్యబడి ఉందన్నమాట. మరి ఆ సమయంలో ఎలాగ ఉండిందంటే వాళ్ళకి బైబిల్ గ్రంథము మొయ్యబడింది. ఎవరికి కూడా తెలియదు బైబిల్లో ఏముందనే విషయం కూడా తెలియదు అనమాట. అంటే బైబిల్ ఎవరి దగ్గర ఉంటుంది, ఒట్టి పోపు దగ్గర ఉంటుంది, బిషప్స్ దగ్గర ఉంటుంది, ఆ మాంక్స్ దగ్గర ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ప్రీస్టులు ఉంటారు కదా, యాజకులు, వాళ్ళ దగ్గర మాత్రమే ఉండేది. ఇంకా ఆర్డినరీ పీపుల్, సామాన్యుల దగ్గర బైబిల్ ఉండకపోయేది, వాళ్ళకేమీ అర్థం కాదు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు జస్ట్ ఆదివారం వెళ్ళి వాళ్ళు వింటారు, వచ్చేస్తారు. ఆ సువార్త అనేది కూడా అక్కడ ప్రకటింపకపోయేది అనమాట. సువార్త చర్చిలో ప్రకటించకపోయేవాళ్ళు, ఇంకా బయట కూడా సువార్త లేదు. అంటే దేవుడు ఈ లోకాన్ని ఆశీర్వదించాలని ఎవరి ద్వారా ఆశీర్వదిస్తారంటే సంఘం ద్వారానే ఆశీర్వదిస్తారు. సో సంఘంలోనే అక్కడ సువార్త లేదు, అప్పుడు బయట లోకము ఏమైపోతుంది, లోకం పరిస్థితి ఇంకా హారిబుల్గా ఉండిందనమాట. ఇంకా అదే కాకుండా ప్రజలు ఏం చేసేవాళ్ళంటే జస్ట్ ఏదో ఆసక్తితో వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు, కానీ రాజుల కనికరం కొరకై వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక సభ్యత తీసుకుంటే వాళ్ళకు కొన్ని లాభాలు ఉండేదన్నమాట. వాళ్ళకి స్కూల్కినా లేకుంటే వేరే విషయాల్లో మరి వాళ్ళకు మ్యారేజ్ చేయడానికి వాటికి వీటికి వాళ్ళకు మెంబర్షిప్ అంటారు కదా, ఆ మెంబర్షిప్ దొరికేది. సో అందుకు నిమిత్తమే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దాంట్లో జాయిన్ అయిపోయేవాళ్ళు. అంటే ఒక ఆత్మీయ విషయాల కొరకు కాదు, కొన్ని లోక ప్రకారమైన ఆశీర్వాదాల కొరకు వాళ్ళు వెళ్ళి మేము కూడా కొంచెం భక్తులము అని చూపించుకోవడానికి ఇంకా ఆ విధంగా వాళ్ళు వెళ్ళేవాళ్ళు. సో రోమన్ క్యాథలిక్ సంఘంలో ఆ విధంగా జరుగుతున్న సమయంలో ఏంటంటే రిఫార్మేషన్ మూమెంట్, సంస్కరణలు జరిగినాయి అన్నమాట, సంఘంలో జరిగినాయి. అది దేవుడు చేసిన గొప్ప కార్యం అనమాట. సో మనం చూసాం కదా, ముందు కూడా అంటే సంస్కరణ ముందు వెళ్ళిన వాళ్ళు ఎవరెవరు, జాన్ వైక్లిఫ్, స్వింగ్లీ, ఇంకా జాన్ హస్, ఇలాంటి వాళ్ళు, జాన్ నాక్స్, ఇలాంటి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మొదటిగా ఈ థాట్స్ని తీసుకొచ్చారు. వాళ్ళు రక్షణ పొందిన తర్వాత వాళ్ళు పెట్టుకోకుండా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎదిరించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఇదంతా కూడా బయటికి తీసుకొచ్చారు, కానీ అది ఫుల్ ఫ్లెడ్జ్లో రాలేదు. సో ఎప్పుడైతే మార్టిన్ లూథర్ సమయంలో, మార్టిన్ లూథర్ ఆయన ఒక లాయర్ చదువుకోవాలనుకున్న వ్యక్తి, మరి దేవుడు ఆయనని ఎన్నుకున్నాడు. ఏ విధంగా దేవుడు పౌల్ని ఎన్నుకున్నాడో, యూదా మతంలో నుండి ఎన్నుకున్నాడో, అదేవిధంగా దేవుడు మార్టిన్ లూథర్ని కూడా ఎన్నుకున్నాడు. సో ఆయన ఏంటంటే ఆయన లా చదువుకోవాలనుకున్నాడు, కానీ ఆయన కొన్ని పరిస్థితిని బట్టి ఆయన ఏమయ్యాడు, ఆయన ఒక యాజకుడు అయ్యాడు. సో ఆ విధంగా ఆయన ఎక్కడ వెళ్ళిపోయాడు, సంఘానికి, చర్చ్ అంటే లోపల మానస్ట్రీ అని ఉంటుంది, అక్కడ వెళ్ళి ఆయన ఏం చేశాడంటే బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. బైబిల్ చదవడం మొదలు పెడితే ఆయనకి ఎంత మాత్రము అంటే వాళ్ళు పద్ధతులు, పోపుల పద్ధతులు కూడా ఆయన చాలా సిన్సియర్గా ఫాలో అయ్యాడు అనమాట. ఫాలో అయ్యి ఆయన పాపం నింపైపోయి కన్ఫెస్ చేయడము, ఒప్పుకోవడము, అలాంటిదన్నీ చేశాడు. కానీ అలాంటివి చేసేదంతా పోపు చెప్పిన విషయాలన్నమాట, అది వాక్య ప్రకారమైంది కాదు. మన పాపంని ఒప్పుకోవాలంటే ఎవరి దగ్గర ఒప్పుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కరే, ఎవరు, యేసుక్రీస్తు మాత్రమే. సో మనం ఏం చేయాలా, యేసుక్రీస్తు దగ్గర మనం ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు. సో మనకును దేవునికి ఏమవుతుంది, ఒక సంబంధం అనేది కలుగుతుంది. ఇక్కడ ఒక మనుషులకు చెప్తే మనుషులు దేవుని దగ్గర అడగడం ఏంటి,
కానీ యేసుక్రీస్తే ఒకటే మధ్యవర్తి అయి ఉన్నాడు. సో ఆ విధంగా కాకుండా మార్టిన్ లూథర్ కూడా ఆ విధంగా చేశాడు. తర్వాత ఆయనలో మరి దేవుడు కార్యం చేస్తాడు. ఎప్పుడైతే బైబిల్ ఆయన చేతికి వచ్చిందో కొన్ని విషయాలు ఆయన చదివినప్పుడు గలతీయుల పత్రికలో మరి ధర్మశాస్త్రం ద్వారా కాకుండా ఎలాగొస్తుంది మనకు రక్షణ? యేసుక్రీస్తు చేసిన విషయాల మీద సువార్తని నమ్మడం ద్వారానే మనకు విశ్వాసం వస్తుంది. యేసుక్రీస్తు మన నిమిత్తమే మరణించారు. ఆయన పాపం చేసిన వాడికి జీతము మరణం. కానీ యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు? ఆయనలో ఒక పాపం కూడా లేదు కదా. మరి ఆయన ఎందుకు మరణించాడు? మరి మరణించి ఆయన 3వ రోజు తిరిగి లేచాడు. అయితే నా పాపమే యేసుక్రీస్తు భరించాడు అనే వాక్యం ఆయనకు బాగా సూటిగా అర్థమైపోయింది అనమాట. అప్పుడు ఏమైందంటే యేసుక్రీస్తు మరణించి ఆయన తిరిగి లేచాడు. ఎలాగ తిరిగి లేచాడు? ఎలాగ తిరిగి లేచాడంటే ఆ పాపము పరిహారం ఏదైతే యేసుప్రభు చేశాడో మన నిమిత్తమై, మన ప్రతి వ్యక్తి నిమిత్తమై, అది దేవుడు అంగీకరించాడు కాబట్టి యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి లేచాడు. ఎవరైతే దీన్ని నమ్ముతామో, అంటే నా పాపం నిమిత్తమే యేసుప్రభు మరణించారు కదా అని మనం విశ్వసించినప్పుడు ఏమైపోతామంటే మన పాపం కూడా యేసుక్రీస్తులో మరణించింది. దాన్ని చంపివేశారు దేవుడు. సో ఇప్పుడు ఆయనలో మనం కూడా తిరిగి లేస్తాం అనే విషయంని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మనకేంటి, మనం ఎలాగ నీతిమంతులుగా తీర్చబడుతున్నామో యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన మరణము, ఆయన పునరుత్థానం బట్టి మనకేం దొరుకుతుందంటే రక్షణ దొరుకుతుంది. ఎప్పుడైతే ఈ విశ్వాసం మనం యేసుక్రీస్తు మీద పెడతామో అప్పుడు మనకు రక్షణని దేవుడు అనుగ్రహిస్తాడు. సో మార్టిన్ లూథర్కి ఇది ఎప్పుడైతే అర్థమైపోయిందో అప్పుడు ఆయన ద్వారాను ఇంకా అనేక మనుషులు, స్వింగ్లీ, మరి కాల్విన్, వీళ్ళందరి ద్వారా కూడా ఏమైందంటే వాళ్ళందరికీ కూడా ఈ పోపు తీసుకొచ్చిన బోధ అది అబద్ధము, మరి సత్య బోధ ఎక్కడ ఉందంటే అపోస్తుల బోధ బైబిల్లో ఉంది అని చెప్పేసి వాళ్ళందరూ ఏంటి ఆ పోపుని వాళ్ళు ఎదిరించడం ద్వారా అనేకులకు ఈ సత్యం అర్థం అవ్వడము, మరి ఎక్కడ మనం తప్పులో ఉన్నామనేది వాళ్ళకి అర్థం అయిపోగానే వాళ్ళకి ఏమైందంటే ఇక్కడ రిఫార్మేషన్ మూవ్మెంట్ అనేది ఒకటి స్టార్ట్ అయిందనమాట. ఈ రిఫార్మేషన్ మూవ్మెంట్ స్టార్ట్ అవ్వడం ద్వారా సంఘంలో ఏమైంది, రెవల్యూషనరీ చేంజ్ అనేది వచ్చింది. ఒక రాడికల్ చేంజ్ అనేది అక్కడ వచ్చింది. అంటే గొప్ప మార్పు అక్కడ ఉన్న సంఘం, రోమన్ క్యాథలిక్ సంఘము ఎదిరించేశాడు ఆయన. సో ఎదిరించేసి దాన్ని అంతా కూడా అబద్ధము, ఇదే సత్యం అని సత్యం కొరకు ఆయన నిలబడినాడు. సో ఆయనకు అనేక విధమైన శ్రమలు, కష్టాలు దాని వలన వచ్చినప్పటికీ కూడా ఆయన ఎంత మాత్రం భయపడకుండా దేవుడిచ్చిన శక్తి, దేవుడిచ్చిన ధైర్యంతో ఆయన నిలబడినాడు. కాబట్టి అక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేసినట్టు మనము చూస్తాం. సంస్కరణలో ఏమేమి జరిగినాయి, ఇది ఏ విధంగా ముందుకు వెళ్ళింది అనే విషయాల్ని మనం చూస్తే ఇక్కడ బైబిల్ ట్రాన్స్లేషన్, ఒకటి బైబిల్ ట్రాన్స్లేషన్, ఇంకొకటి దాని సర్క్యులేషన్. ఇది కూడా ఒక గొప్ప కార్యం అనమాట. ఆ సమయంలో ఎలాగ ఉండేది బైబిల్ ఆ సమయంలో అంటే ఇప్పుడు కూడా మనం చూస్తే ఈవెన్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఉంది కదా, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఏమని చెప్తారంటే బైబిల్ ఈజ్ ద బెస్ట్ సెల్లింగ్ బుక్ ఇన్ ద వరల్డ్. లోకంలోనే బైబిల్ ఈజ్ ద బెస్ట్ సెల్లింగ్, ద మ్యాక్సిమం సేల్స్ దేంట్లో అవుతుందంట, బైబిలే అవుతుందన్నమాట. ఎందుకు అలాగా అవుతుందంటే ఇప్పుడు మనమందరం ఉన్నాం కదా, మన ఒక ఫ్యామిలీలో ఒక 5 మెంబర్స్ ఉన్నాం అనుకుందాం. సో 5 మెంబర్స్ దగ్గర 5 బైబిల్స్ ఉంటాయి కదా. ప్రతి వాళ్ళ దగ్గర ఒక పర్సనల్ బైబిల్ ఉంటుంది కదా, మీ దగ్గర కూడా ఉంది కదా. పర్సనల్ బైబిల్ ఉండాలి, ఎందుకంటే మనం చర్చ్కి వెళ్ళినప్పుడు కూడా ఎవరి బైబిల్ వాళ్ళు తీసుకుని పోతాము. మరి బైబిల్ చర్చ్కి పోవడమే కాదు, ఇంటికి వస్తే కూడా ఎవరి బైబిల్ వాళ్ళు చదువుకోవాలా, ఎవరి బైబిల్ ఏం చేయాలి, మనము దాన్ని ధ్యానించాలా, దాన్ని బట్టి మనం మన దేవునికి సమర్పించుకోవాలి. బైబిల్ ఉపయోగం ఏంటంటే బైబిల్ ఈజ్ ద బెస్ట్ సెల్లింగ్ బుక్ ఇన్ ద వరల్డ్. అదే కాకుండా మ్యాక్సిమం లాంగ్వేజెస్లో అదేమై అనువదింపబడినాయి, అనువదింపబడినాయి. ఇంకా అది కాకుండా మ్యాక్సిమం సర్క్యులేట్ అయ్యేది కూడా అదే. అంత ఇలాగ జరిగిందంటే దీనికి అన్నిటికీ కారణం ఏంటి అని మనం చూడొచ్చు. సో దీనికి ముందు అంటే రిఫార్మేషన్కి ముందు బైబిల్ ఎన్ని లాంగ్వేజ్లో ఉండేదంటే ఫస్ట్ ఓల్డ్ టెస్టమెంట్ హిబ్రూలో ఉంది కదా, న్యూ టెస్టమెంట్ గ్రీక్లో, తర్వాత లాటిన్, రోమన్స్ లాటిన్ లాంగ్వేజ్, ఫోర్త్లీ సిరియాక్ అంటే సిరియన్ లాంగ్వేజెస్ కొన్ని ఉంటాయన్నమాట. సో ఆ సిరియాక్ లాంగ్వేజెస్లో కొన్ని ఉండేది అంతే, ఇంకా వేరే లాంగ్వేజెస్లో బైబిల్ ఉండకపోయేది. సో ఎలాగ మనం నేర్చుకుంటాం, ఎలాగ మనకు దేవుని సత్యం తెలుస్తుంది? అందరికీ ఈ లాంగ్వేజెస్ రాదు కాబట్టి అది ఏంటంటే బైబిల్ ఒక గుప్తమైన ఒక పుస్తకంగా అయిపోయింది అనమాట, సత్యము గుప్తమైపోయింది. సో ఈ విధంగా ఉండే సమయంలో అప్పుడు ఏంటంటే ట్రాన్స్లేషన్స్ అని జరిగినాయి. సంస్కరణ సమయానికి ముందు ఎవరు వచ్చారు? జాన్ వైక్లిఫ్, ఇంకా టిండేల్ కదా, విలియం టిండేల్. సో వీళ్ళు ఏం చేశారు, ఇంగ్లీష్లో బైబిల్ని ఏం చేశారు, ట్రాన్స్లేట్ చేస్తారు. దిస్ వాజ్ అగెయిన్స్ట్ ద ట్రెడిషన్ ఆఫ్ రోమన్ క్యాథలిక్ చర్చ్. సో అగెయిన్స్ట్ ద ట్రెడిషన్ అంటే వాళ్ళు చేయాలని ఆశపడట్లేదు, వాళ్ళు
అంతనే ఉండాలి, ఎంతవరకు ఉందో అంతవరకే ఉండాలి, అందరికీ సామాన్యుల చేత అది వెళ్ళకూడదు, వాళ్ళు సత్యాన్ని తెలుసుకోకూడదు. అలాగా వాళ్ళు తెలుసుకుంటే ఏమవుతుందంటే మన లాభం అంతా కూడా తగ్గిపోతాయి అని చెప్పేసి వాళ్ళు దాన్ని మూసిపెట్టారనమాట. కానీ ఎప్పుడైతే మార్టిన్ లూథర్ ఏం చేశారు, ఆయన జర్మనీలో ఆయన ట్రాన్స్లేట్ చేశారు. సో మార్టిన్ లూథర్ వాస్ అ గ్రేట్ స్కాలర్ అనమాట. అది కాకుండా ప్రింటింగ్ ప్రెస్ అనేది వచ్చిందనమాట ఎక్కడ, యూరప్లో. ఆ సమయంలో అదే పీరియడ్లో దేవుడు ఎలాగ కార్యం చేస్తారు చూడండి. ఇప్పుడు అంతా కూడా మనం చూస్తే యూరప్లో అంతా మన క్రిస్టియన్స్ విశ్వాసులే అనేక ఇన్వెన్షన్స్ కనుక్కున్నారనమాట, చాలా ఇవి కనుక్కున్నారనమాట. సో అక్కడ ఎవరంటే యోహన్నెస్ గ్యూటెన్బర్గ్ అనే జర్మన్, ఆయన ప్రింటింగ్ ప్రెస్ని ఆయన ఏం చేసి కనుక్కున్నాడు అనమాట. సో దాని ద్వారా ఏమైందంటే యాక్చువల్లీ దానికి ముందు ప్రింటింగ్ ప్రెస్ రావడానికి ముందు వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా, వాళ్ళు ఒక చుట్టల్లో ఉండేది, తర్వాత మాన్యుస్క్రిప్ట్స్ అంటే కాల ప్రతులు ఉండేదన్నమాట. సో ఆ కాల ప్రతుల్లో వాళ్ళు చేతితో రాసుకునేవాళ్ళు బైబిల్. ఇస్ ఇట్ పాసిబుల్? ఒక బైబిల్ అంటే మీరు లేఖకులు ఉంటారు కదా, లేఖకులు వాళ్ళు రాసేవాళ్ళు అనమాట. ఇట్స్ వెరీ టైం కన్జ్యూమింగ్, చాలా టైం పడుతుంది. ఒక బైబిల్ని మనం రాయాలంటే ఒక రోజు 6 గంటలు కూర్చొని రాద్దాం, 8 గంటలు కూర్చొని రాస్తే కూడా దానికి ఒక 8 months 1 year అలాగా అవుతుందన్నమాట. సో హోల్ డే అయితే ఎవరైనా రాసుకోలేము కదా, సో వేరే పనులు కూడా వాళ్ళు చేసుకుంటారు. సో ఆ విధంగా వాళ్ళు చాలా చాలా ఎక్స్పెన్సివ్, డబ్బులు కూడా చాలా అవుతాయి అనమాట. సో ఒక కుటుంబానికి ఒక బైబిల్ ఉండడం కూడా చాలా చాలా కష్టం అనమాట. సో ఆ విధంగా వాళ్ళు శ్రమపడి వాళ్ళు రాస్తేనే కానీ వాళ్ళకు ఉండేది. ఆ సమయంలో ఒక్కొక్క పుస్తకాలు ఉండేది, హోల్ బైబిల్ కూడా ఉండకపోయేది అనమాట. అంటే హోల్ బైబిల్ ఎవరి దగ్గర ఉంటుంది, సంఘంలో ఉంటుంది అనమాట, అక్కడ రోమన్ క్యాథలిక్స్ వాళ్ళ చేతిలో ఉండేదన్నమాట. సో ఇంట్లో అన్ని చిన్న చిన్న బుక్స్ లైక్ సామ్స్ అయినా, లేకుంటే ప్రావర్బ్స్ అయినా, సామెతలైనా, లేకుంటే మార్కు సువార్త అయినా, అలాగా వాళ్ళు పెట్టుకునే వాళ్ళు అనమాట. ఈ విధంగా ఉండే ఆ సమయంలో ప్రింటింగ్ ప్రెస్ అనేది యూరప్లో వచ్చిందనమాట. దానివలన ఏమైందంటే ప్రింటింగ్ ప్రెస్ అంటే ఎంత ఫాస్ట్గా అయిపోతుంది. సో అనేక ట్రాన్స్లేషన్స్ చేయడము, అనేక భాషల్లో ట్రాన్స్లేట్ చేయడము, మళ్ళీ దాని ప్రింటింగ్ ప్రెస్లో వాళ్ళు ప్రింట్ చేసేసి వాళ్ళందరికీ పంచిపెట్టాడు. సో ఈ విధంగా వాళ్ళు చేస్తూ వచ్చారనమాట. సో ఇట్ రియలీ హెల్ప్ దెమ్. అది కాకుండా ఆ సమయంలో ఎవరు కింగ్ హెన్రీ VIII ఉండేవాడు. ఆయన రెండో కుమార్తె ఏంటంటే క్వీన్ ఎలిజబెత్. ఆమె సమయంలో ఆమె ఏంటంటే రిఫార్మేషన్ కొరకు, అంటే ఈ సంస్కరణ కొరకు నిలబడింది అనమాట. ఆమె ప్రమోట్ చేసేది అంటే ప్రొటెస్టెంట్ మెసేజ్. ఇప్పుడు సంస్కరణని ఫాలో చేసిన వాళ్ళు, మార్టిన్ లూథర్ని ఫాలో చేసిన వాళ్ళని ఏమంటారు, ప్రొటెస్టెంట్స్ అంటారు. అంటే ప్రొటెస్టెంట్ అంటే ఏంటంటే ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు. ఏంటంటే రోమన్ క్యాథలిక్ అంత రాంగ్ బోధని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఎదిరించారు. అది ప్రొటెస్టెంట్స్ అంటారు. సో ఈ ప్రొటెస్టెంట్ మెసేజ్ని దాని కొరకే క్వీన్ ఎలిజబెత్ ఆమె చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఆమె సమయంలో బైబిల్ అనేక వర్షన్స్లో అనేక అనువాదాలు ఆమె చేయించిందనమాట. అది కాకుండా ఆమె తర్వాత ఇంకొక ఆయన ఎవరు, కింగ్ జేమ్స్ I అనే వ్యక్తి, ఆయన రాజు. కింగ్ జేమ్స్ వర్షన్ అనే ఒక బైబిల్ని ఆయన తయారు చేయడానికి ముందుకొచ్చాడు. ఆయన ఏం చేశాడు, 47 మంది స్కాలర్స్ అంటే పండితులు, బైబిల్ పండితుల్ని ఆయన పోగు చేసి, మరి ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ ఉంటాయి కదా, ఒరిజినల్ ఫస్ట్లో తాళప్రతులు ఉంటాయి కదా, దాన్ని పెట్టుకొని ఇంకా వేరే వర్షన్స్ని అన్నిటిని పెట్టుకొని దాన్ని కరెక్ట్గా వాళ్ళు ఏం చేశారంటే, ఈయన కింగ్ కదా, ఈయన రాజు కదా, రాజు అంటే రాజుల భాష అంటే హై ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. సో రాజుల భాష రాయల్ ఇంగ్లీష్లో ఆయన దీన్ని రాయడానికి ఆయన సహాయం చేశారనమాట. సో ఇంతమంది కలిసి వాళ్ళు రాశారు ఒరిజినల్స్లో నుండి, ఒరిజినల్ గ్రీక్, ఒరిజినల్ హిబ్రూ. సో దాంట్లో హిబ్రూ అండ్ గ్రీక్. సో దాంట్లో వాళ్ళు రాయడాన్ని బట్టి ఒక మంచి బ్యూటిఫుల్ సత్యాన్ని ఏ విధంగా ఉందో ఆ విధంగా తీసుకొని వచ్చారన్నమాట. సో ఇది ఎప్పుడు అయిందంటే 1611లో వచ్చింది. సో మనందరికీ కూడా చాలామందికి తెలిసి ఉండే ఇంగ్లీష్ బైబిల్ ఫాలో అయ్యేవాళ్ళు కింగ్ జేమ్స్ వర్షన్. సో చాలామంది కింగ్ జేమ్స్ వర్షన్ని ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే అది మనం చదివితే మనకు చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది అనమాట, చాలా మంచిగా అనిపిస్తుంది. సో అది కాకుండా ఇప్పుడు చాలా వేరే వర్షన్స్ వచ్చాయి. ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్లో మరి అమెరికన్ స్టాండర్డ్ వర్షన్, ఇంకా NIV అంటే న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, RSV రివైజ్ స్టాండర్డ్ వర్షన్, చాలా చాలా వచ్చాయి అన్నమాట. కానీ వర్షన్ అంటే ఏమిటంటే సేమ్ థింగ్, అది వేరే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో, ఇంకా ఈజీ లాంగ్వేజ్లో వాళ్ళు రాస్తారనమాట. దట్ ఈస్ కాల్డ్ వర్షన్, అనువాదము చేశారు. సో ఆ విధంగా ఇప్పుడు వరకు కూడా దీన్ని ఏమంటారంటే కింగ్ జేమ్స్ వర్షన్ అంటారు.
ఈ బైబిల్ని కింగ్ జేమ్స్ వర్షన్ అంటారు, లేకుంటే ఆథరైజ్డ్ వర్షన్ అంటే అధికారిక అనువాదం అని కూడా చెప్తారు. అందుకని అది ఇంగ్లాండ్లో చేయబడింది అనమాట. సో ఆ సమయంలో ఇంగ్లాండ్ చాలా హై పొజిషన్లో ఉంది, ప్రపంచంలోనే అది హై పొజిషన్లో ఉందన్నమాట. అదే కాకుండా ఇంగ్లాండ్ వాళ్ళు 19th సెంచరీ 19వ శతాబ్దంలో అనేక మిషనరీస్ని ఇంగ్లాండ్ వాళ్ళు పంపించారనమాట. చాలా మిషనరీస్ని పంపించారు. ఎవరు? ఈ ఫ్రమ్ ఇంగ్లాండ్, జర్మనీ, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఇదంతా కూడా రిఫార్మేషన్తో నింపబడిన ఒక ప్లేసెస్. స్విట్జర్లాండ్, అమెరికా, కెనడా, ఈ ప్లేసెస్లో అన్నింటిలో కూడా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ యూరప్, మళ్ళీ అమెరికా, కెనడా అన్ని ప్లేసెస్లో నుండి ఏంటంటే అనేక మంది ఈ సువార్తని వాళ్ళు అంగీకరించి వాళ్ళు మారుమనసు పొంది ఒక గొప్ప ట్రాన్స్ఫార్మేషన్ జీవితాన్ని సమర్పించుకొని మరి సువార్థికులుగా బయలుదేరారు. ఏ స్థలానికి బయలుదేరారంటే చైనా, ఇండియా, మన దేశానికి, మరి శ్రీలంక, ఇలాంటి ప్లేసెస్కి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వచ్చి సువార్తని అందించడానికి ముందుకు వచ్చారనమాట. సో వీళ్ళందరూ కూడా ఇంగ్లాండ్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు, ఇలాంటి అక్కడ నుండి వాళ్ళు వచ్చారు, మిషనరీస్ని పంపించారనమాట. సో ఇదేంటంటే ఒక మిషనరీస్ వెళ్ళి సువార్తని తీసుకొని పోయే ఒక కాలం అనమాట. ఇది రిఫార్మేషన్ కాలం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక సమయం అయి ఉంది. దేవుని క్యాలెండర్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ జరిగినాయి అనమాట. సో ఈ మిషనరీస్ ఎలాగొచ్చారంటే వాళ్ళు ఎంతో మంచిగా డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ నుండి ఇంకా అండర్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ ఇండియా, శ్రీలంక, చైనా, ఇలాంటి ప్లేసెస్కి వాళ్ళు వచ్చి మరి వాళ్ళ ఆ సమయంలో 17th సెంచరీ 18th సెంచరీలో అంత ఎలాగే ఉందంటే చాలా ఇల్లిటరేట్స్ ఉంటారు, చదువు లేని వాళ్ళు కదా. ఇంకా వాళ్ళ ట్రైబల్స్, ఇంకా వాళ్ళకు ఏమీ అర్థం కాదు, ఇంకా వాళ్ళకి ఏంటంటే ఒక బార్బేరియన్స్ అంటారు కదా, అడవి మనుషుల్లాగా ఉండేవాళ్ళు. సో వాళ్ళకి మరి ఈ సువార్తను తీసుకొని రావాలంటే వాళ్ళ భాష వేరే, వీళ్ళ భాష వేరే. సో వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వేరే, వీళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వేరే. వీళ్ళు వచ్చి ఒక చిన్న చిన్న గుడిసెల్లో ఉండవలసి వస్తుంది. తర్వాత వాళ్ళు తినే తిండి వీళ్ళు కూడా తినాలి, వాళ్ళకు స్పెషల్ ఫుడ్ వాళ్ళకి లేదు. అక్కడ ఉన్న ఫుడ్ వేరేలాగా ఉంటుంది, ఇక్కడ ఉన్న ఫుడ్ వేరేలాగా ఉంటుంది కదా. మనకి ఇండియాలోనే ఇక్కడ ఉన్నవాళ్ళు సాముకు పోయి తినాలంటే మనకు తినడానికి అవ్వదు. సో డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. అదంతా కూడా వాళ్ళు తగ్గించుకొని ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్కి వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, సువార్తని అందించారు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా కష్టపడినారు, వాళ్ళ పిల్లలు కూడా కష్టపడినారు అనమాట. సో ఇలాంటి పరిస్థితిలో వాళ్ళ వెదర్ కండిషన్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో అన్ని విధాల్లో వాళ్ళకి డిఫరెంట్. సో అలాంటి ప్లేసెస్కి వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న లాంగ్వేజ్ భాషల్ని వాళ్ళు నేర్చుకొని ఇంకా బైబిల్ని మళ్ళీ అనువదించి ఇంకా దాన్ని ప్రింట్ చేసి అందరికి అందించడంలో మరి సువార్త ప్రకటించడంలో ఎంతో వాళ్ళు శ్రమలు అనుభవించి అదంతా కూడా చేశారనమాట. సో ఆ విధంగా వాళ్ళకి ఏమొచ్చిందంటే ఈ సువార్త ముందుకు చూడండి, ఈ సువార్త ఎంత ఇంపార్టెంట్ ఒక విషయము, ఇంపార్టెంట్ ఒక మెసేజ్ అనేది మనం తెలుసుకోవాలి. ఇది మనకు ఊరికనే రాలేదు. ఇప్పుడు మనకు సువార్త అంటే ఎవ్రీడే మనము వింటూ ఉంటాం, అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం, మనం ప్రభుని అంగీకరిస్తున్నామా, మన రక్షణ పొందుతున్నామా? ఈ లోకం అంతా కూడా ఏమైపోతుంది, అంతా కూడా నశించిపోతుంది, అదంతా కూడా ఏంటి చీకట్లో ఉంది. కానీ ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తామో ఏమవుతుందంటే వెలుగు, అంటే ఆత్మీయ వెలుగు వాళ్ళ హృదయాల్లో ఎప్పుడైతే ప్రకాశిస్తుందో, సువార్త వెలుగు ఎప్పుడైతే హృదయంలో ప్రకాశిస్తుందో అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు ఆ పాపంని వదిలిపెట్టి ఆ మబ్బులో నుండి లేచి వాళ్ళు ప్రభుని వెంబడించడానికి ముందుకు వస్తారన్నమాట. సో మనం అందరం కూడా ఆ విధంగా రక్షణ పొందిన వాళ్ళమే. ఆ విధంగా మనం మన పాపాన్ని వదిలిపెట్టి మరి మనం క్రీస్తుని ధరించుకొని మనము ముందుకు సాగినప్పుడు మన జీవితంలో ఎంత గొప్ప మార్పు వచ్చింది. సో మీరు కూడా చూసుకోవాలా, మనం అందరూ కూడా మారుమనసులో ఉన్నామా లేదా. మారుమనసులో పొందిన వాళ్ళు మరి ప్రభువుకి మనం సమర్పించుకొని మరి ఈ విధంగా మనం కూడా ఏం చేయాలి, ఈ లోకంలో మార్చడానికి మనం ముందుకు సాగాలి. మార్చేది మనం కాదు, కానీ యేసుక్రీస్తు సువార్తనే అందరిని కూడా మారుస్తుంది. ఆ సువార్తని మనం ఏం చేయాలా, ప్రకటించాలా. మరి బైబిల్ మరి ఈ సత్యాన్ని మనము ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరూ ముందుకు రావాలని దేవుడు కోరుకుంటారనమాట. లోకల్ లాంగ్వేజెస్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బైబిల్స్ని వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అదోనీరామ్ జడ్సన్, ఆయన బర్మాకు సువార్థికుడుగా వెళ్ళాడు. బర్మాకి వెళ్ళి బర్మీస్ లాంగ్వేజ్లో బైబిల్ని ట్రాన్స్లేట్ చేసి ఆయన అందరికీ సువార్తని ప్రకటించాడు. రాబర్ట్ మాఫర్, మళ్ళీ డేవిడ్ లివింగ్స్టోన్, వీళ్ళు కూడా ఇంకా ఎంతోమంది ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ వాళ్ళు సువార్తని ప్రకటించారనమాట. సో తర్వాత ఇంకా రాబర్ట్ మారిసన్ ఇంకా బ్రదర్ షెరీ అనేవాళ్ళు చైనాకి వెళ్ళి అక్కడ బైబిల్ చైనీస్ లాంగ్వేజ్లో వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి మరి దాన్ని ప్రింట్ చేయించి అందరికి కూడా ఆయన పంచి పెట్టడం కాకుండా ఆయన ఏం చేశారు, ఆయన ఆ సువార్త కూడా అక్కడ ప్రకటించారు, అక్కడే ఉండి వాళ్ళు సేవ చేశారు అనేది మనము చూస్తాం. సో ఇలాంటి సమయంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్
రెవల్యూషన్ అనేది వచ్చిందనమాట. అది ఎప్పుడంటే 18th సెంచరీలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది వచ్చింది. అక్కడ ఏంటంటే ఈ ఫ్యాక్టరీస్, ఈ కొత్తవంతా కూడా ఇండస్ట్రీస్, ಮತ್ತೆ ప్రింటింగ్ ప్రెస్, ఇలాంటి అంతా కూడా ఇన్వెన్షన్స్ వచ్చాయి అనమాట. అప్పుడు అది చాలా థింగ్స్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కనుక్కున్నారు ఆ సమయంలో. ఇదంతా కూడా ఎక్కువగా మనకు యూరప్ నుండే వస్తుందన్నమాట. మన క్రైస్తవులే ఇదంతా కూడా కనుక్కున్నారు. సో వాళ్ళ ద్వారానే ఏంటంటే అన్ని ప్లేసెస్లో ఈ ప్రింటింగ్ ప్రెసెస్ అంతా కూడా చాలా పాపులర్ అయినాయి అన్నమాట. తర్వాత ఇదంతా కూడా ఎంతో అంటే ఈ సువార్తని ముందుకు తీసుకెళ్ళడానికి మరి అన్ని దేశాల్లో, అనేక దేశాలకు, ఇప్పుడు మనం చెప్పాను కదా, ఇంగ్లాండ్, జర్మనీ, డెన్మార్క్, స్విట్జర్లాండ్, కెనడా, ఇంకా అమెరికా, ఇక్కడ నుండి ఎక్కడెక్కడికి పంపించారన్నాము, బర్మా, శ్రీలంక, ఇలాంటి ప్లేసెస్కి, ఇండియాకి అంతా కూడా సువార్థికుల్ని పంపించారు. అది కాకుండా ఇంగ్లాండ్ ఏంటంటే చాలా ప్రపంచంలో ఒక శక్తివంతమైన ఒక దేశంగా మార్చబడింది అనమాట. వాళ్ళు అనేక మిషనరీస్ని పంపించడంలో వాళ్ళు ఎంతో ప్రోత్సహించి వాళ్ళని వాళ్ళకి కావలసిన ప్రతి అవసరం కూడా తీర్చడానికి మరి అందరినీ కూడా పంపించారనమాట. 1804 సంవత్సరంలో బ్రిటన్లో విదేశ బైబిల్ సంస్థ అని ఒకటి స్టార్ట్ చేశారనమాట. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే బైబిల్స్ అనేక భాషల్లో వాళ్ళు అనువదించిన తర్వాత అక్కడ వాళ్ళు ప్రింట్ చేసి అనేక ప్రదేశాలకు పంపించారు. ఇది చాలా చాలా యూస్ఫుల్గా ఉండిందనమాట. సో ఈ విధంగా ఇంగ్లాండ్, యూరప్ వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారనమాట దీంట్లో. సో ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ ప్రొటెస్టెంట్ ఎఫర్ట్స్ ఇస్ నథింగ్ బట్ ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పెల్. సువార్త ప్రకటించడము, బైబిల్ ట్రాన్స్లేట్ చేయడము, బైబిల్లో సువార్త ప్రకటించడము, మళ్ళీ దాన్ని ప్రింటింగ్ ప్రెస్లో సర్క్యులేట్ చేయడం. సో ఈ కార్యక్రమం ఇండియాలో ఎలాగొచ్చింది అనే విషయాన్ని మనము ఇప్పుడు చూద్దాం. సో మొదటిగా మనం చూస్తే డానిష్ మిషన్ అని ఒకటి ఉందన్నమాట. వాళ్ళలో బార్తలోమ్యూస్ జిగెన్బర్గ్ ఇంకా హెన్రిక్ ప్లెషో అనేవాళ్ళు. వాళ్ళు 1506 సంవత్సరంలో ఇండియాకు మొదటిగా వచ్చారు. వాళ్ళు వచ్చి మొదటిగా ఎక్కడ వచ్చారంటే వాళ్ళు తమిళనాడుకు వచ్చారు. తమిళనాడులో తరంగంపాడి అనే స్థలం. వాళ్ళు జర్మన్ మిషనరీస్. సో తరంగంపాడి అని తంజావూరు డిస్ట్రిక్ట్లో ఈ తాలూకు అనమాట. సో తంజావూరు డిస్ట్రిక్ట్ వచ్చి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ వాళ్ళు సువార్తని ప్రకటించారు. అది కాకుండా వాళ్ళు తమిళ్లో బైబిల్ని ట్రాన్స్లేట్ కూడా చేసి అది కూడా అక్కడ వాళ్ళు విస్తరింప చేస్తారనమాట. సెకండ్లీ బ్యాప్టిస్ట్ మిషన్ ఇది కూడా ఒక ప్రొటెస్టెంట్ మిషన్. ఇది నార్త్ ఇండియా వాళ్ళు పంపించారు. సో ఇట్ ఈస్ విలియం కేరీ ఇస్ ద మెయిన్ పర్సన్. ఆయన ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ మిషన్స్. ఇప్పుడున్న మిషనరీ దాంట్లో ఈయన ఒక ఫాదర్ అనమాట. ఆయన ఒక తండ్రి, అంటే మూల పురుషుడు. ఈయన ఎప్పుడు వచ్చాడు అంటే కల్కట్టాకు November 11th, 1793లో వచ్చాడు. వచ్చి అక్కడ ఆయన సువార్త కార్యక్రమం స్టార్ట్ చేశాడు అనమాట. బ్యాప్టిస్ట్ వాళ్ళే ఆయన్ని పంపించారు. ఆయన ఏంటంటే ఒక చర్మకారుడు. ఈజ్ నాట్ ఫ్రమ్ అ వెరీ రిచ్ ఫ్యామిలీ, చర్మకారుడు. సో ఆయన భార్య, వాళ్ళ పిల్లలు అందరూ కూడా, ఆయన భార్య కూడా కలిసి వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. ఇక్కడికి వచ్చి వాళ్ళు కల్కట్టాకు వచ్చారు. కానీ కల్కట్టా వాళ్ళు ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఉన్నారనమాట అక్కడ. అప్పుడు బ్రిటిష్ ఇండియా దట్ అక్కడ వాళ్ళు అంతగా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మొదట్లో మంచిగానే చేశారు, కానీ తర్వాత మిషనరీ వాళ్ళని కొంచెం డిస్కరేజ్ చేశారనమాట. ఎందుకు చేశారంటే వాళ్ళ బిజినెస్కి అది ఆటంకంగా ఉందని చెప్పేసి వాళ్ళు అట్లా చేశారనమాట. సో అప్పుడు ఆయన ఏం చేశారంటే డెన్మార్క్ రాజు ఒక స్థలం ఉందన్నమాట. అంటే డెన్మార్క్ వాళ్ళు రాజు దాన్ని ఆ ప్లేస్ని ఆయన పరిపాలిస్తున్నాడు. ఏదంటే సెరంపూర్. సో సెరంపూర్ కొంచెం బాగానే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారని చెప్పేసి కింగ్ ఆఫ్ డెన్మార్క్ అక్కడికి ఆయన వచ్చాడు. కానీ ఆయన భార్యకు హెల్త్ బాగుండకపోయేది. తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళకంటే మరి ఆయన ఇంగ్లాండ్ నుండి వచ్చాడు. మరి అక్కడ ఉన్న పరిస్థితులు ఎంత కూడా బాగలేదు. మరి ఆయన అయితే సమర్పించుకున్నాడు, కానీ ఆయన భార్య సమర్పించుకోలేదు. సో వాళ్ళకు అంత కోఆపరేషన్ ఉండకపోయేది అనమాట. భార్య భర్తలకు కోఆపరేషన్ ఉండకపోయేది. అంటే అంత ఆమె భరించలేకపోయిందనమాట. అన్ని శ్రమలు ఆమెకు ఆ కమిట్మెంట్ అంత ఆమెకు లేదు. కాబట్టి కొంచెం వాళ్ళకి మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వచ్చిందనమాట. సో ఆ విధంగా అక్కడ ఉన్నప్పుడు ఇది మాత్రం కాకుండా చాలా బెదిరింపులు కూడా ఆయనకు వచ్చాయన్నమాట. ఎందుకంటే సువార్తను వచ్చారు వీళ్ళు మత మార్పులో వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి అలాగా ఆయనకు చాలా థ్రెట్స్ కూడా వచ్చాయన్నమాట. సో అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశారంటే ఆయన కూడా బైబిల్ని, ఆయన ఇంగ్లీష్ పర్సన్గా ఉండి ఆయన 40 లాంగ్వేజెస్లో
ఇండియన్ లాంగ్వేజెస్లో ఆయన తర్జుమా చేశారు, అంటే ట్రాన్స్లేట్ చేశారు, ఆయన అనువదించాడు అనమాట. సో సెరంపూర్ నుండి తర్వాత కల్కటాకు వచ్చి సెరంపూర్ కాలేజ్ అని ఒకటి స్టార్ట్ చేశాడు. అక్కడ మిషనరీస్ని అంతా కూడా ప్రిపేర్ చేసి ఆయన ఏం చేస్తారంటే డిఫరెంట్ ప్లేసెస్ ఇండియాలో, అంటే ఇండియన్స్ ఎవరైతే ప్రభుకి సమర్పించుకున్నారో వాళ్ళని మిషనరీస్గా తయారు చేసి ఇండియాలో ఉన్న అనేక స్థలానికి వాళ్ళని పంపించాడు అనమాట. సో అలాగా ఏం చేశారంటే ఆయన సువార్తలో ముందుకు సాగారు. సో ఇట్ వాస్ అ వెరీ గ్రేట్ సాక్రిఫైస్ ఆన్ ఎస్ పార్ట్. ప్రింటింగ్ ప్రెస్ ఆయన కూడా చేశారు. ప్రింటింగ్ ప్రెస్ చేసి మరి బైబిల్స్ అంతా ఆయన సొంత దీంతో ఆయన అంతా ప్రిపేర్ చేసి ప్రింటింగ్ ఇదంతా ప్రిపేర్ చేసి పెడితే దాన్ని కూడా అంటే కాల్ చేస్తారనమాట. సో మళ్ళీ ఆయన సెకండ్ టైం మళ్ళీ అదే చేస్తారనమాట. సో ఆయన ఎంతో ఓపికతో ఆయన దేవుని సేవలో ఆయన ముందుకెళ్ళాడు. అప్పుడు బ్రిటిష్ ఇండియా కదా, బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు ఆ సమయంలో భారతదేశంలో ఒక ప్రాక్టీస్ ఉండేదన్నమాట. అదేంటంటే సత్తి అనే ప్రాక్టీస్ అనమాట. అదేంటంటే భర్త చనిపోతే వాళ్ళు కాల్ చేస్తారు కదా. సో వాళ్ళు కాల్ చేస్తున్నప్పుడు భార్య ఏం చేస్తుందట, ఆమె వెళ్ళి ఆయన కాలుతున్న సమయంలో ఆమె దాంట్లో వెళ్ళి ఆమె జంప్ చేస్తుంది, దుంకి ఆమె కూడా చనిపోతుంది. సో అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ అది ఫోర్సిబుల్గా, వాలంటరీగా ముందు ఉండేది, దాన్ని ఫోర్సిబుల్గా చేసేసారు. ఇంకా ఎవరైతే అయ్యో నేను చనిపోను అని చెప్తే కూడా, ఎవరికైనా ప్రాణం అంటే భయం, సో చనిపోనని చెప్తే కూడా వాళ్ళని ఫోర్సిబుల్గా తీసుకెళ్ళి అందులో వేసేసి వాళ్ళని చంపేసేవాళ్ళు అనమాట. సో అలాంటిది చాలా అదంతా చూసి ఆయన చాలా బాధపడి బ్రిటిష్ రూలర్స్ ఉంటారు కదా, వాళ్ళు పరిపాలించే వాళ్ళు అంత మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళతో ఈయన మాట్లాడి అబాలిష్ చేయించాడు అనమాట దాన్ని. అంటే పూర్తిగా అది కాకుండా ఉండడానికి ఆయన ఒక ఆర్డినెన్స్ని పాస్ చేయడానికి ఆయన సహాయపడ్డాడు. అది ఎప్పుడంటే డిసెంబర్ 4, 1829కి ఇది సత్తి అనేది అబాలిష్ చేశారు, టోటల్గా తీసివేశారు. సో ఇదంతా కూడా మంచి మంచి కార్యాలు కేరీ ద్వారా జరిగింది. విలియం కేరీ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్. తర్వాత లండన్ మిషనరీ సొసైటీ, ఇక్కడ విలియం రింగిల్ టాబ్ అనే వ్యక్తి, ఈయన మిషనరీ అనమాట. ఈయన 1806 నుండి 1815 వరకు సౌత్ ట్రావెన్కోర్, అంటే ట్రావెన్కోర్ అంటే కేరళలో సేవ చేశారు. ట్రావెన్కోర్, ట్రివాండ్రం, కన్యాకుమారి ఎక్కడ కూడా ఆయన మిషనరీగా సేవ చేశారు. అనేకులకు ఆయన సువార్తని అందించాడు, అనేకులైన రక్షణ పొందారు. అది కాకుండా స్కూల్స్ ఇంకా హాస్పిటల్స్, ఆ టైంలో ఇండియా ఎలాగ ఉండిందంట, అది పూర్తిగా ఒక చదువు ఉండదు, ఆడపిల్లల్ని స్కూల్ కూడా పంపించారు, ఇంకా పెద్ద స్కూల్స్ కాలేజెస్ కూడా ఉండకపోయేదన్నమాట. సో అలాంటి ప్లేసెస్లో స్కూల్స్ వాళ్ళు ఓపెన్ చేశారు, హాస్పిటల్స్ వాళ్ళకి హెల్త్ కండిషన్స్ బాగా అవ్వడానికి హాస్పిటల్స్ ఓపెన్ చేశారు. ఇలాంటిదంతా కూడా వాళ్ళకు సహాయం చేశారనమాట. సో అనేక ప్లేసెస్లో వాళ్ళు బెంగాల్లో, తమిళనాడులో కూడా ఆయన సేవ చేసి ఆయన సహాయపడినారనమాట. అదే కాకుండా యాంజలికల్ మిషనరీ గ్రూప్, అది ఒక గ్రూప్ అనమాట. యాంజలికల్ మిషనరీ గ్రూప్ అనేది కూడా ఒకటి ఉండేది అక్కడ. అది వాళ్ళు రావడానికి ముందే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ముందు బిగినింగ్లో వాళ్ళు బాగానే చర్చెస్ అని కూడా వాళ్ళు ఏం చేశారని కట్టారు. పెద్ద పెద్ద చర్చెస్ ఉన్నాయి ఇప్పుడు కూడా మనం చూస్తే. సో ఆ చర్చెస్ అన్ని కట్టారు, వాళ్ళు కూడా మిషనరీ వర్క్ బాగానే చేశారు. సో ఈస్ట్ ఇండియా కంపెనీలో తరఫు నుండి వీళ్ళు క్లౌడియస్ బకనన్ అనే ఒక స్కాటిష్ మిషనరీ ఆయన వచ్చారనమాట. ఆయన స్కాటిష్ థియాలజీ, ఆయన ఒక స్కాలర్, ఆయన వచ్చారు. సో ఆయన ఎక్కడెక్కడ వెళ్ళారంటే కేరళకి వెళ్ళారు. 1806లో కేరళ వెళ్ళాడు. ఇంకా బైబిల్ని, అంటే బైబిల్లో 4 గాస్పుల్స్ ఉన్నాయి కదా, ఆ సువార్తల్ని కూడా ఆయన ఏంటంటే మలయాళంలో ట్రాన్స్లేట్ చేశారనమాట. దాన్ని బాంబేలో ప్రింట్ చేసి తర్వాత కేరళలో ఆయన ప్రచురించారు. హెన్రీ మార్టిన్, ఇంకొక వ్యక్తి హెన్రీ మార్టిన్, ఆయన నార్త్ ఇండియాకి వెళ్ళి ఇంకా ఆయనను బిషప్ మిడిల్టన్ అని ఆయన 1814 నుండి 22 వరకు ఆయన ఏం చేశారంటే బిషప్స్ కాలేజ్ అని ఒకటి స్థాపించారు కల్కటాలో. అది కూడా ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందింది. సో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఫస్ట్లో వాళ్ళు బాగా చేశారు. తర్వాత చర్చ్ మిషనరీ సొసైటీ వాళ్ళు కూడా వచ్చారనమాట ఇండియాకి. సో వాళ్ళంటే ఈ చర్చ్ మిషనరీ సొసైటీ ఏంటంటే యాంజలికన్ మిషనరీ గ్రూప్ అని చెప్పాం కదా, దానికి సంబంధించిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా కేరళకు వచ్చారు. వాళ్ళు కేరళకు వచ్చి ట్రావెన్కూర్లో, కొచ్చిన్లో, ఇంకా అక్కడ ప్లేసెస్లో వాళ్ళు ఏంటంటే సేవ చేశారు. ఇంకా 1813లో చర్చ్ మిషనరీ సొసైటీ వాళ్ళు బాంబే, మెడ్రాస్, తిరునల్వేలి, కల్కట్టా ఇలాంటి ప్లేసెస్లో, కేరళ ఇలాంటి ప్లేసెస్లో కూడా వాళ్ళు సువార్త చేశారనమాట. అనేక స్థలంలో వాళ్ళు ఏం చేశారంటే చర్చెస్, స్కూల్స్,
హాస్పిటల్స్ ఇవంతా కూడా వాళ్ళు కూడా ఓపెన్ చేస్తారన్నమాట. అంటే వీళ్ళందరూ కూడా దేవుని ప్రేమని బట్టి, పరిస్థితులు అక్కడ బాగలేదు, చాలామంది శ్రమల్లో, బిలో పవర్టీ లైన్లో, అంటే వాళ్ళు చాలా బీద స్థితిలో ఉన్నారు, వాళ్ళకి చదవడానికి లేదు, ఒక శానిటేషన్ కూడా లేదనమాట, శుభ్రత కూడా ఉండకుండా అలాగ ఉన్నారు. అలాంటి వాళ్ళకి అందుకే దేవుని ప్రేమని బట్టి వాళ్ళు వాళ్ళ క్రియల ద్వారా కూడా వాళ్ళు చేస్తారనమాట. సో చేయడమే కాకుండా సువార్త వాళ్ళు ప్రకటించారు ముఖ్యంగా. సో దాని తర్వాత బేసల్ మిషన్ అని, ఇది ఎక్కడంటే కర్ణాటక సైడ్లో వీళ్ళు బేసల్ మిషన్ చాలా యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళు మ్యాంగ్లూరుకి వచ్చారు వాళ్ళు ఎప్పుడు 1834లో. వాళ్ళు కూడా చాలా శక్తివంతంగా వాళ్ళు సేవ చేశారనమాట. ఎక్కడెక్కడంటే ఉడిపి, ముల్కి, హుబ్లీ అక్కడ అంతా కూడా చేశారు. సో కర్ణాటక. తర్వాత నార్త్ కేరళ, కననూర్, తెలిచేరి, కోഴിക്കോട്, పాలక్కాడు ఇలాంటి ప్లేసెస్లంతా కేరళలో కూడా వాళ్ళు బాగా సువార్త చేశారనమాట. తర్వాత స్కూల్స్, మరి చిన్న చిన్న ఫ్యాక్టరీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటారు కదా, అవి అంటే వాళ్ళకి లైవ్లీహుడ్ కొరకు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కొంతవరకు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి వరకు వాళ్ళు అది కూడా ఓపెన్ చేశారనమాట. తర్వాత శామ్యుయల్ హెబిక్ అనే వ్యక్తి, ఆయన కూడా బేసల్ మిషన్ నుండే అక్కడికి వచ్చారు. సో బేసల్ మిషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఆయన ఒక పుస్తకం రాశారనమాట. అదేంటంటే హ్యూమన్ హియర్ అని చిన్నపిల్లల కొరకు ఆయన రాశారు. హెర్మన్ గండర్ట్ అనే వ్యక్తి, ఆయన కూడా ఒక జర్మన్ మిషనరీ. ఆయన కూడా బైబిల్ని మలయాళంలో ట్రాన్స్లేట్ చేశారు, మలయాళంలో ఆయన చేశారు, అనువదించారనమాట. ఆయన తెలిచెరిలో వాటిని ప్రచురం చేశారు. తర్వాత మలయాళం డిక్షనరీ, వీళ్ళందరూ బయట దేశస్తులు, వాళ్ళు వచ్చి ఈ దేశంలో ఉన్న భాషల్ని అంతా కూడా నేర్చుకున్నారు. సో మనకు కూడా ఎంతో భాషలన్నీ కూడా మనం కూడా నేర్చుకోవాలి, లేకుంటే మనం కూడా సువార్త చెప్పలేము. సో ఈ విధంగా మరి మలయాళంలో డిక్షనరీ అండ్ గ్రామర్ కూడా వ్యాకరణం కూడా వాళ్ళు అలాంటి బుక్స్ కూడా ఆయన రాశాడనమాట. అది కాకుండా బేసల్ మిషన్ వాళ్ళు ఇప్పుడు సిఎస్ఐ వాళ్ళతో కలిసిపోయారు. సో ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో వాళ్ళ సువార్త అంతా కూడా బాగా చెప్పిన సమయం గురించి మనం మాట్లాడుతున్నాం. తర్వాత అది కాకుండా మిషనరీ సొసైటీస్ ఏంటంటే మెథడిస్ట్ చర్చ్, మెథడిస్ట్ వాళ్ళు ఉన్నారు కదా, మెథడిస్ట్ మిషనరీ సొసైటీ, వెస్లీ చర్చ్ వాళ్ళది. తర్వాత చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్ మిషన్, స్కాట్లాండ్ వాళ్ళు కూడా సంఘం కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు కూడా సేవ చేశారు. అమెరికన్ మిషన్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఇండియాలో వచ్చి సువార్తని ప్రకటించారు. కాబట్టి మన భారతదేశంలో సువార్త ఈ విధంగా వ్యాపింపబడడానికి సహాయము అయిందనమాట. సో ఈ ప్రకారంగా వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి శ్రమలు అనుభవించి, కష్టాలు అనుభవించి, త్యాగం చేసి వాళ్ళ సువార్తని అందించడం బట్టి మరి మనం కూడా ప్రభుని అంగీకరించి ఉన్నాం. కాబట్టి మనం కూడా పొందుకున్న మనం కూడా వేరే వాళ్ళకి, ఇతరులకు చెప్పవలసిన భారము దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు. కాబట్టి మనము బాగా ప్రార్థన చేసుకుని మనం కూడా ఈ విధంగా సమర్పించుకోవాలా అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదంతా కూడా అనేక సంస్థల గురించి మనము చూసాం. బ్యాప్టిస్ట్ మిషన్, లండన్ మిషనరీ సొసైటీ, ఆంజలికల్ మిషన్, ఈస్ట్ ఇండియా, బేసల్ మిషన్, ఇవంతా కూడా మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు సంస్కరణ తర్వాత రోమన్ క్యాథలిక్ చర్చ్ కూడా ముందుకు వచ్చారన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే చాలామంది రోమన్ క్యాథలిక్ చర్చ్ని వదిలిపెట్టి ప్రొటెస్టెంట్ వాళ్ళతో కలిసిపోతున్నారు, ఎందుకంటే ఇక్కడే సత్యం ఉంది కాబట్టి అని వాళ్ళు వస్తున్నారనమాట. సో దీంట్లో వాళ్ళు అంగీకరిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఏమైందంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు ఏం చేశారంటే ఈ రిఫార్మేషన్ మూవ్మెంట్, మరి లూథరు ఇలాంటి వాళ్ళు ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ని తీసుకొచ్చారు, దాన్ని వాళ్ళు అణచివేయలేకపోయారనమాట. సో ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే కౌంటర్ రిఫార్మేషన్, అంటే ఈ సంస్కరణకు వ్యతిరేకంగా వాళ్ళు వచ్చి, అంటే వాళ్ళు కూడా ఏంటంటే దీని ప్రకారమైన అంటే సువార్తని చెప్పడము, ఇంకా అనేకులకు మరి అనేక ప్లేసెస్కి వచ్చి ఇంకా స్కూల్స్ని స్టార్ట్ చేశారు. సో రోమన్ క్యాథలిక్ కాన్వెంట్ స్కూల్స్ చాలా ఉన్నాయి కదా ఇప్పుడు, అలాంటి స్కూల్స్ స్థాపించారు. తర్వాత హాస్పిటల్స్, మరి చర్చెస్ కట్టడము, మరి అనేక విధంగా వాళ్ళకి ఏంటంటే లాభం పొందినట్టు వాళ్ళకి హెల్ప్ చేయడం చేసి సువార్తలో కొన్ని విషయాలు తీసుకొచ్చి వాళ్ళకు చెప్పడము. సో సువార్త అంటే మళ్ళీ వాళ్ళు విగ్రహారాధన అదంతా కూడా పూర్తిగా మానిపించలేదు, కానీ అది పక్కనే ఉంది, కానీ సువార్త కూడా అలాగా చెప్పేవాళ్ళు అనమాట. సో కొంచెం వాళ్ళకు కూడా కొంచెం మార్పు వాళ్ళు కూడా వచ్చిందనమాట. రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు కూడా అది ఎప్పుడంటే 16th centuryలో రిఫార్మేషన్ మూమెంట్లో వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం వాళ్ళు కూడా మార్పులు వచ్చాయి. వాళ్ళు కూడా కొంతమంది సిన్సియర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ప్రభువుని అంగీకరించారు, కానీ వాళ్ళు దాన్ని వదిలిపెట్టి రాకుండా
దాంట్లోనే ఉండి మళ్ళీ రిఫార్మేషన్ మెసేజ్ని కూడా కొంతవరకు తీసుకొని వచ్చారనమాట. ఈ విధంగా దీన్ని కౌంటర్ రిఫార్మేషన్ అని చెప్తాం. సో వాళ్ళు ఏం చేశారంటే అనేక చర్చిలో ఉన్న కొన్ని ఆచారాలని మార్చుకున్నారనమాట. కొంచెం సత్యానికి దగ్గరగా ఉన్న విషయాల్ని వాళ్ళు చెప్తూ వచ్చారు. తర్వాత మిషనరీ వర్క్, మరి మనుషుల్ని కొంచెం ఆకర్షించుకోవడానికి వాళ్ళకి స్కూల్స్, వాళ్ళకు కొన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ అలాగంతా కూడా వాళ్ళు చేశారనమాట. సో ఇది ఎవరి పని అంటే రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు చేశారు. ఈ మూమెంట్ని ఎవరంటే ముఖ్యంగా ఇగ్నేషియస్ లయోలా అనే వ్యక్తి, ఆయన దేవుని నమ్మాడు. ఆయన చేశాడనమాట. సో ఆయన ఏం చేశాడంటే సొసైటీ ఆఫ్ జీసస్ అంటే సొసైటీ ఆఫ్ జీసస్ అని ఒక పవర్ఫుల్ ఇవాంజలైజేషన్ ఆయన చేశాడనమాట. ఆయన కూడా ఇవాంజలిజం అంటే సువార్థికుడిగా ఉండి ఆయన కూడా చేశారు. సొసైటీ ఆఫ్ జీసస్ అనేది ఒకటి స్థాపించారనమాట. సో ఇక్కడ ఉన్న మెంబర్స్, దాంట్లో సభ్యత తీసుకున్న వాళ్ళు ఎవరంటే జెస్యూట్స్ అని చెప్తారనమాట. సో వీళ్ళు కూడా ఇండియాలో ఇంకా వేరే భారతదేశంలో కాకుండా వేరే ప్రదేశాల్లో కూడా వీళ్ళు ఉన్నారనమాట. సో దీంట్లో ఇండియాలో మనం చూస్తే గోవాలో ఫ్రాన్సిస్ జేవియర్ అని ఒక వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చాడనమాట. ఆయన కూడా చాలా సేవ చేశారు. సో అక్కడ కూడా సో ఈ వెస్ట్ కోస్టల్ అంటే గోవా సైడ్లో వాళ్ళు చేశారు. సో వీళ్ళు జెస్యూట్స్, వీళ్ళు సువార్తని తీసుకొచ్చారు. మనకు కొన్ని స్కూల్స్ కూడా వాళ్ళు ఓపెన్ చేశారు, హాస్పిటల్స్ అలాగా వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళు చేశారు. సువార్త కూడా వాళ్ళు చేశారనమాట. సో వాళ్ళు కూడా కొంచెము మార్పు రిఫార్మేషన్ ద్వారా, ఈ సంస్కరణ ద్వారా వాళ్ళు కూడా మార్పు కలిగినాయి. కానీ మరి పూర్తిగా వాళ్ళు బయటికి రాకుండా వాళ్ళు దానికి మధ్యలో ఉన్నారనమాట. తర్వాత ఈ విధంగా దేవుడు గొప్ప కార్యాలని చేసింది మనము చూస్తున్నాం. సో 19వ శతాబ్దంలో అంటే నూతన ద్వారాల్ని దేవుడు తెరుస్తూ వచ్చారనమాట. సో ఎవరెవరినైతే దేవుడు ఎన్నుకున్నారో వాళ్ళకు సువార్త అందింపబడడానికి దేవుడు కృప ఇచ్చారు. సో ఫిలడెల్ఫియా సంఘానికి చెప్పినది ప్రకారం 19-20 శతాబ్దంలో ఏంటంటే ఇదంతా కూడా జరిగింది, మనం కళ్ళారా చూస్తున్నాం అనమాట. సో ఇప్పుడు దీని వలన మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఇప్పుడు సువార్త రావాలంటే ఇది ఒక జస్ట్ అలాగ అది రాదు కదా. మనం చాలా ఏం చేయాలో మనము సాక్రిఫైస్ చేసేది ఉంటుందన్నమాట. చాలా మన జాబ్ మనం సాక్రిఫైస్ చేసుకోవాల్సి వస్తుంది. మన చదువులు చదువుకోవడం అంటే మనము ఆ విధంగా దేవునికి సమర్పించుకోవాలి పూర్తిగా ముందుగా. తర్వాత దేవుడు మనకు ఏ విధంగా మనల్ని నడిపిస్తారో ఆ విధంగా మనము చేయాలి. ఇప్పుడు ఈవెన్ విలియం కేరీ కూడా ఏం చేశాడు, ఆయన చాలా మటుకు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసి మరి దేవుని చిత్తం తెలుసుకొని ఆయన భారతదేశానికి వచ్చాడు. అక్కడ ఆయన నిలబడినాడు. సో అనేకులు ఆ విధంగా దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఏమి ఇస్తాడు, శక్తి ఇస్తారు, ఆయన ఆత్మాభిషేకం ఇస్తాడు, మరి ఆయన నడిపింపు వాళ్ళకి అనుగ్రహిస్తాడు. అప్పుడు మనము ఏంటంటే లోకంలో వెళ్ళి సువార్త చెప్పడానికి వీలుంటుంది. సో ఆ విధంగా మనం కూడా ఏంటంటే దేవునికి సమర్పించుకొని ఈ విధంగా మరి ఈ రిఫార్మేషన్ మూమెంట్ ఇంకా ముయ్యపడకుండా ఇంకా ముందుకెళ్ళాలి. యేసుప్రభు ఏమన్నారు, రెవల్యూషన్లో ఏముంది, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడైతే మార్గంని తెరిచిపెట్టాడు, మనము వెళ్ళి సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తే దట్ ఈస్ నాట్ ఈజీ చైల్డ్స్ ప్లే అయితే కాదు. కానీ మనము ఏం చేయాలి, మనము దేవుని ఆత్మ ద్వారా మనం శక్తి పొందుకొని మరి మనము సువార్త చేయాలి. అది కాకుండా మనము ఏంటంటే ఈ సువార్తకు ఆటంకం ఎందుకు వస్తుంది అనేది మనం చూస్తే, శరీర రీతి అయిన శక్తులతో మనం పోరాటం చేయట్లేదు, కానీ శరీర ప్రకారమైన మనుషుల ద్వారా మన మీదకు దాడి వస్తుంది, కానీ వాళ్ళు చేయట్లేదు. అది దాని వెనకాల సైతాన్ దాన్ని ఆటంకిస్తాడనమాట. సో అందుకనే మనం ఏంటంటే మనము ఆత్మపూర్ణులుగా అయ్యి మనం ఏం చేయాలి, ఈ సేవ చేయాలి. ఇప్పుడు మనం ఎఫిషియన్స్ 6వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ మన 12వ వచనం చూస్తే, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలంలో నుండ దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నాము అని దేవుని వాక్యంలో చెప్పబడింది. సో ఆ విధంగానే మనము పౌలు అలాంటి సేవకులందరూ కూడా ఎంతో పోరాటంతో ఏం చేశారు, వాళ్ళు పోరాడి సైతాన్ దురాత్మ శక్తులతో పోరాడి మరి సువార్తని తీసుకొని వచ్చి వాళ్ళు వేరే వాళ్ళకి అందించారు. సో అనేక శ్రమలు తప్పకుండా మనకు ఉంటాయి మనకు, కానీ దాన్ని మనము మైండ్ చేయడం కాదు, కానీ అనేక ఆత్మల్ని మనం కూడా ఏం చేయాలా, నరకం నుండి విడిపించడానికి కొరకు, మరి అబద్ధంలో నుండి విడిపించడానికి మనం కూడా ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి చూస్తే యూదా రాసిన పత్రికలో మనం 3వ వచనంలో మనం చూసాం కదా, పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తమే మనం ఏం చేయాలా, పోరాడాలా అనే వాక్యం కూడా మనం చూస్తున్నాం. సో అబద్ధాన్ని తీసుకొచ్చి సైతాన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సత్యం కొరకు పోరాడాలా, దాని మీద మనం జయం పొందాలా. అప్పుడే ఏంటంటే ప్రజలు
ఏమవుతారంటే ఆ పాపం నుండి విడుదల పొందుతారు. సైతాన్ చేతుల నుండి విడుదల పొంది వాళ్ళు రక్షణ పొందడానికి వీలుంటుంది. కాబట్టి మీరందరూ కూడా దేవునికి మీరు సమర్పించుకోండి. దేవుని చిత్తం మీ పట్ల ఏమై ఉందో అది మీరు కూడా తెలుసుకొని మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. మరి అనేకుల్ని మరి పాపం నుండి విడిపించడానికి దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా దేవునికి సమర్పించుకోవాలి. ముఖ్యంగా బైబిల్ బాగా చదవండి. మీ దగ్గర ఉన్న బైబిల్ మనకు ఉట్టిగా జస్ట్ అంత ఈజీగా మన చేతికి రాలేదు, కానీ ఎంతోమంది వాళ్ళు ప్రాణం అర్పించారు కాబట్టి మనకు చేతికి దొరికింది. కాబట్టి ఇప్పుడు నుండి ఏం చేయాలా, మీరు బైబిల్ డైలీ బాగా చదివి దాన్ని అర్థం చేసుకొని మీ జీవితాన్ని సమర్పించాలి. మీకు డైలీ రీడింగ్ కూడా మనకు ఇస్తున్నాం కదా. మీకు సండే స్కూల్లో మీరు ఎంతమంది చదువుతున్నారు, మీరందరూ కూడా చదవాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే సత్యంని మీరు తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి ఇది ఎంత మాత్రం కూడా మీరు నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. కాబట్టి మీరు ఇది చదివి మీ జీవితాన్ని మీరు సమర్పించుకుంటే దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించి ఆశీర్వదిస్తారు. మీరు మళ్ళీ అనేకులకు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని మారుస్తారనమాట. ఇక దేవుని చిత్తం మీ పట్ల నెరవేర్చబడుతుంది. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రం 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 చెల్లించుకున్నాం తండ్రి. నాయన అనేక విషయాలు ప్రభావ మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకే మీకు స్తోత్రం. నాయన సంస్కరణ గురించిన విషయాలు, మరి మీ సువార్త ప్రకటించడం ఎంత అవసరం అనేది విషయాల్ని ప్రభావ మీరు మాకు తెలియపరిచినందుకే మీకు స్తోత్రం. నాయన బిడ్డలు ఎవరెవరు విని ఉన్నారో ప్రభావ ఒక్కొక్కరిని ప్రభావ మీరే ప్రోత్సహించండి. ఒక్కొక్కరికి ఆత్మీయ నేత్రాలను మీరు తెరవండి ప్రభావ. ఈ సత్యవాకుని మేము పట్టుకొని ప్రభా నాయన జ్యోతుల వలె ప్రభావ మేము ప్రకాశించడానికి ప్రభావ బిడ్డలు ఒక్కొక్కరికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక్కొక్క బిడ్డల్ని ప్రభా నాయన వాళ్ళ జీవితాల ద్వారా ప్రభా గొప్ప కార్యం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మా జీవితాన్ని మీకే సమర్పిస్తూ ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.